ఈ బుడ్డి కుండలో హలీము రూ. 3000 ఇక మ్యాటర్ ఏంటంటే ఈ వీడియో వచ్చేసి రంజాన్ టైమ్‌లోదనమాట. నేనసలు మర్చిపోయాను దీన్ని పోస్ట్ చేయడమే. తీరా ఏమున్నాయని ఎతుకుతుంటే ఇది దొరికింది. అసలు బంగారం అనుకుంటుండా? ఏమన్నా 3000 పెట్టి చేయడానికి ఇదేమన్నా అనిపించింది నాకైతే. ఇంక దానికి దీనికి టేస్ట్ ఏమన్నా డిఫరెన్స్ ఉందా అంటే సేమ్ ఉంది. బట్ దీంట్లో ఏందంటే కుండ ఫ్లేవర్ తగులుతుందనమాట. కానీ కుండ అయితే భలేగిచ్చిందనమాట. మేబీ కుండకే అంత కాస్ట్ పడొచ్చనిపించింది. సో, ప్యాకింగ్ అయితే చాలా బందోబస్తుగా చేశారనమాట. ఎక్కడ ఏది స్మెల్ కూడా పోకుండా. అసలు చాలా అంటే చాలా బావుందనమాట. ఫస్ట్ ప్యాకింగ్ తీసే టైంలోనే నాకు చాలా ఎక్సైట్ అయిపోయాను. ఎందుకంటే అసలు ఒక గంట సేపు దాని మీదే కూర్చున్నాం. అస్సలు రాట్లేదంటే రాట్లేదు. మొత్తం గూడా మైదాతో మొత్తం గూడా కోటింగ్ ఏసిర్రు. అస్సలు రాలేదనమాట. చాలా సేపు గిజ గిజ తన్నుకుంటే గాని రాలేదు. సో, ఫైనల్లీ జూస్తే అదేమన్నా నిండుగుంటదా అనుకుంటే అది యాడో అడుక్కుపోయిందనమాట. కిందంతా గూడా అడుగు అంటింది. పైన గూడా మొత్తం క్యారెట్, క్యాబేజ్ అని పైన మొత్తం అదేసిండు. కానీ కొంచెం క్వాంటిటీలో వచ్చిందనమాట. కానీ మనం పెట్టే 3000కి ఇది తక్కువనైతే నాకు బాగా అనిపిచ్చింది. సేమ్ మన హలీం ఉన్నట్టే ఉంది గానీ ఫ్లేవరే కొంచెం డిఫరెన్స్‌గుంది. ఇక పప్పులు గూడా బానే ఏసిండు. మరి మనం 3000 పెడుతున్నాం గదా! ఆ మాత్రం అయిపోతే తిడతారనేసి ఏసిండనిపించింది నాకైతే. సో, ఎక్కువ కొత్తిమీర, పుదీనా ఈ పైన ఆనియన్సే కనపడ్డాయి గానీ నాకెక్కువ క్వాంటిటీలో వచ్చినట్టయితే అనిపియలేదు. మరి మీరెప్పుడైనా ఈ కుండ హలీంని ఎప్పుడైనా ట్రై చేసారా? ట్రై చేస్తే లేదా కామెంట్ జేయండి.